తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? 10 ఏళ్ల క్రితం కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలలో ఏ గుర్తులు జ్ఞాపకాలు ఉండకూడదన్నదే ఇప్పటి ప్రభుత్వ నిర్ణయమా అంటే విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారానికి అమ్ముడుపోయే కొందరు మేధావుల వల్ల రాష్ట్ర ప్రభుత్వ పరువు ప్రతిష్టలకు భంగం కలగటమే కాకుండా మేధావులు అని చెప్పుకునే వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోతున్నది వాస్తవం అనిపిస్తున్నది. ఈ మేధావి వర్గం ఆలోచనలనే ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి? అయినా నాటి ముఖ్యమంత్రి కూడా ఆ మేధావి వర్గ నిర్ణయాల మేరకే కదా తెలంగాణ రాష్ట్ర చిహ్నం లోగోతో పాటు మరికొన్ని అంశాలు రూపుదిద్దుకున్నాయి. ఇప్పుడు వాటిని ఎందుకు చెరిపేయాలి అనుకుంటున్నారో అర్థం కాని విషయం. ఇక తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు మొదలుకొని టీఎస్లో మార్పు, చివరికి చిహ్నంలో మార్పు, ఇలా ఇంకెన్ని మార్పులను తెలంగాణ ప్రజలు చవిచూడాల్సి వస్తుందో తెలియని $1 మిలియన్ ప్రశ్న. నాటి ముఖ్యమంత్రి నియంతల పాలన కొనసాగించి గత ఆనవాళ్లు కనబడకుండా పురాతన కట్టడాలు, సెక్రటరియేట్, వరంగల్, సెంట్రల్ జైల్ లాంటి కట్టడాలు కూల్చివేసి తన మార్కు కోసం పట్టుపట్టి ప్రజల మధ్య పరువు తీసుకున్నారు. ప్రభుత్వ ఖజానాలో పైసా లేకపోయినా ఇజ్జత్కు అప్పులు తెచ్చి కొప్పు వేసిన చందంగా కొన్ని చోట్ల నిర్మాణాలు చేపట్టారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చి జిల్లాలను ముక్కలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నిరుద్యోగులను సైతం మోసం చేశారనే అభిప్రాయంతో యువత పట్టుపట్టి రాష్ట్ర ప్రజలతో మమేకమై కేసీఆర్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారన్న అభిప్రాయం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం తరహాలో ఈ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలను మోసపూరితంగా అమలు కాని హామీలతో ముందుకెళ్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాల్సింది పోయి మాజీ ముఖ్యమంత్రి హయాంలో రూపుదిద్దుకున్న జ్ఞాపకాలు చెరిపివేసే చర్యలకు ఈ ముఖ్యమంత్రి ఒడిగట్టటమే ధ్యేయంగా పనిచేస్తూ పావులు కదుపుతున్న రేవంత్ ప్రభుత్వం సైతం విమర్శలకు గురవుతోంది. తొలి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చర్యలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆమడ దూరంలోకి వెళ్ళిందని తెలుస్తోంది. మేధావి వర్గం 2 వర్గాలు కావటం పట్ల రాష్ట్ర ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చర్యలను మేధావులు అని చెప్పుకునే ఓ వర్గం సమర్థిస్తుంటే మరో వర్గం వ్యతిరేకిస్తోంది. దీంతో సర్కారు మేధావులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు మల్లగుల్లాలు పడుతోంది.